సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదివేస్తాను. మీరు బైబిల్ కలిగిన వాళ్ళు చూసుకోండి. According to Gospel of Mark, chapter 11, words from 11 to 14. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళాను. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా నువ్వు దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విని చాలు. చదవబడిన లేఖన భాగాలతో దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమల నామములో మేము స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖనాలతో నాతో మాట్లాడండి, నేర్పించండి, బోధించండి, సహాయపడండి. సిలువేయబడిన క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తపక్షం చూస్తున్నాం. మమ్మల్ని క్షమించు, గడుగును పవిత్రపరచు, వాళ్ళ కొరకు ఆయత్తపరచు. వినగలిగే చెవి, గ్రహించే మనసు దయచి సైతాను అంధకార శక్తులను యేసు నామములో దూరపరచు. మీ చేతులకు అప్పగిస్తూ మీ కృప కోరుకుంటున్నాం. తెరవబడిన ఆకాశము దయచేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలలో ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలం అయినందున 12 మందితో బేతనీకు వెళ్ళాను. మరునాడు చూడు, ఆ బేతనీయులకు వెళ్ళే ముందు ఆ రాత్రి ఉన్నాడు అన్నమాట. మరునాడు బయలుదేరాడు. బైబిల్ ఎంత స్పష్టంగా రాస్తుంది చూడు. ఇంకా మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని. యేసుక్రీస్తు ప్రభువుకి ఆకలి కొన్నాడు. ఆయన ఆశ్చర్యం ఉంది. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమన్నాడు? దాహమునికన్నా ఏమన్నాడు? సరే, తర్వాత వాళ్ళు వచ్చారు శిష్యులు. ఎవరైనా ఏమైనా ఇచ్చారేమో, ఆయన తిన్నాడేమో. మీకు తెలియని ఆహారము నాకు కలదన్నాడు ప్రభు. మరి ఈయన ఆకలి కొన్నాడే. ఆయన ఆకలి ఏంటి? ఆ ఆకలి తీర్చేదెవరు? ఆ దాహం తీర్చేదెవరు? కాబట్టి సహోదరుడా, సహోదరి, ఆయన ఆకలి కొని ఆ తర్వాత చదువు ఏమైంది? చూసారా? ఆకులు గల అంజూరపు చెట్టును ఆయన దూరం నుండి చూశాడు. దాని మీద ఏమైనా దొరుకునేమో. ఏం దొరుకుతాయి చెట్ల మీద? చెట్ల మీద ఏముంటాయి? ఏం దొరుకుతాయి? కనీసం కాయలు, పండ్లు ఏమైనా ఉండాలి కదా. వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏముండేడా? ఆకులు. మీకు జ్ఞాపకమే ఉండి ఉంటుంది. ఆదికాండం 3:7 ఈ ఆకులు ఉన్నాయి. చదవండి. చక్క తీయాలి బైబిళ్ళు.
అందుకే సండే స్కూల్ పిల్లలు ఉండాలా. ఆ పిల్లలు తీసేస్తారు బైబిల్. దేవుడైన యెహోవా అమ్మా 3:7 అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, తాము దిగంబరులని తెలుసుకొని. చూసావా ఏం చేశారు? అంజరపు ఆకులు కుట్టి కచ్చడాలు చేసుకున్నారు. కచ్చడాలు చేయడానికి మనకి వస్తాయి అంజరపు ఆకులు, అవి అలా ఉన్నాయి. కచ్చడాలు అంటే తొడుగుకునే వస్త్రాలు లాంటివి. యాక్చువల్గా అయితే ఇవి దేవుని సన్నిధిలో స్వనీతిని చూపిస్తున్నాయి, సొంతంగా గుర్తుకోవటం వస్త్రాలు. అందుకే కదా దేవుడు చర్మపు వస్త్రాలు దొరికాడు వాడు. కాబట్టి ఈ అంజూరపు ఆకులు అందుకు పనికొస్తాయి. అవి కూడా ఆరిపోతే రాలితే కొడతారు అని. ప్రభు వచ్చి చూశాడు, ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏమైన తర్వాత ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇదేంటే సీజన్లో ఉంటే ఏ సీజన్కి ఇప్పుడు మామిడి పండ్లు వచ్చినాయి, మరి జనవరిలో లేకపోతే డిసెంబర్లో మామిడి పండ్లు అయితే వస్తాయా? ఎందుకని? ప్రభు ఏం చేశాడు? అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును కూడా తినకుండుగా కానీ చెప్పాడు. ఇది ఆయన శిష్యులు వినేది. అయిపోయింది వర్తమానం. ఇంకా వల్ల బాగుండడం వెళ్ళిపోవడం అంతేనా? కాదు. ఇక్కడ ఒక పెద్ద మర్మం దాగి ఉంది. అంజూరపు పండు కాలం కాదని ప్రభుకి తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నాడు? రాయుడు పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తున్నాడు. అది అంజూరపు చెట్ల పండ్ల కాలము కాదు. మరి ఏమిటి? ఏముంది అక్కడ రహస్యం? ఏముంది అక్కడ మర్మం? అంజూరపు చెట్టు ఏందో, అసలు దాని స్వభావం ఏందో తెలుసుకోవాలి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా తీయాల. నహూము గ్రంథం అది ఎక్కడుందో కూడా తెలియదు మన వాళ్ళకి. నేను అందుకే 10 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు. కంప్యూటర్ అయితే చేస్తారు 2 ఏళ్ళ చేస్తారు. 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. అయితే ఈ కోటలన్నీ ఆలోచించుకో. అకాలపు పండ్లు అంటే అన్సీజనల్ ఫ్రూట్. చూసావు ఎట్లా ఉన్నాయి ఆ కోటలు? అంజూరపు చెట్ల వలె ఉన్నాయంట. ఒకడు వాటిని కదిలింపగానే అదిగో అట్లా పడతాయి. ఏమ్మా ఏం పండ్లు? అన్సీజనల్ ఫ్రూట్స్. నువ్వు ఎప్పుడు అయినా సరే ఈ అంజూరపు చెట్టు లక్షణం ఏంటంటే 2-3 కాయలు ఉంటాయంట దాని మీద. ఊపితే చాలు అట్లా కాసుకొని ఉంటాయి. యేసుప్రభు వెళ్ళాడు, ఏమీ లేవు, ఆకులు మాత్రం ఉన్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవాలి త్వరగా. ఇంకా నేనే చదువుకుంటూ చెప్తే ఇంకేముంది? మీరు నేర్చుకునేది ఎప్పుడు? అమ్మా చూడు అమ్మాయి, పెద్ద గాలి చేత, పెద్ద గాలి వాళ్ళు కాదు, పెద్ద గాలి చేత అమ్మా ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. ఆ రోజు రాబోతుంది. ఇంతగా మనం తెలుసుకునేది అకాలపు కాయలు ఉంటాయి. అన్సీజనల్ ఫ్రూట్స్ విల్ బి దేర్. అందుకు వచ్చాడు ప్రభు. అసలు లేకుండా పోయింది.
జరిగిందా? అంజూరపు చెట్టు యొక్క లక్షణం అది. నక్షత్రాలకు కూడా పోలుస్తున్నాడు. అంటే ఏంటి ఇంతకి ఎవరిది? మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవాలి త్వరగా. యవనస్తులు ఉండాలి. అందుకే ఒక ఆమె నేను చర్చికి రానన్నట్టు, ఎందుకంటే కొంతమంది ఫోన్ చూసుకుంటున్నారు, కొంతమంది విశ్వాసాలు ఆడుతున్నారు. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్లు పరిగి ఏరుకున్న తర్వాత ఎలాగుండును? ఎలా ఉందంట? అలాగే ఉందంట. చదువు. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను. ఇంకా బాగానండి. నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండ్లైనా లేకపోయాను. అంటే ఏంది? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? అకాలపు పండ్లు లేవు, కొత్త అంజూరపు పండ్లు లేవు, పాత క్రైస్తవులు లేరు, నామకాంత క్రైస్తవులు లేరు, కొత్తగా జన్మించిన వాడు లేరు. కొట్టి ఆకులు ఉన్నాయి. ఇప్పుడు చదువు, అసలు కథ ఏందో చెప్తున్నాడు విను. భక్తుడు దేశములో లేకపోయాను. యథార్థవంతుడు ఒకడు లేడు. చాలు. ఇశ్రాయేలీయులకి, వాళ్ళ యొక్క ప్రజలకి ద్రాక్ష చెట్లు గాను అంజూరపు చెట్లు గాను పోల్చుకొని చెప్తున్నాడు. ఆ బేతనియ కాడికి వెళ్తే ఆకులు గల చెట్టు ఉంది. ఏమైనా దొరుకునేమో అంటే చెప్పాను మీకు ఇంతకు ముందే, 2-3 కాయలు అక్కడ ఉంటాయి. అవి ఎవరిని సూచిస్తున్నాయంటే భక్తులు. అకాలపు కాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 5 నుంచి చదవండి. లేఖనముల ప్రకారము చదువు. అదే చదువు. 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంతే కనపడింది. ఎప్పుడు? ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత సంగతి చెప్తున్నాడు. చదువు. వీరిలో అనేకులు అబ్బా, కొంతమంది చనిపోయారంట, కొంతమంది ఇంకా ఉన్నారంట ప్రభుని చూసిన వాళ్ళు. ఎంత గొప్ప ఆధిక్యత! చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం వాళ్ళకంటే ఎక్కువ పెడుతున్నాను. ఊరికే వాక్యం చదివి నమ్మేశారు మా బిడ్డలు, అంతే. వాళ్ళు ఇంకా మరి ధన్యులు అన్నాడు. తర్వాత చదువు. తర్వాత ఆయన యాకోబుకును అపోస్తలులకు అందరికీ కనబడెను. చాలు. చూడు, ఇంతమంది కనపడి వాళ్ళు సాక్ష్యం ఇస్తే ఇంకా ప్రజలు నమ్మలు ఆ రోజుల్లో. ఈనాడు మనం సువార్త ప్రకటిస్తుంటే అలా వాళ్ళులే క్రైస్తవులు, అది కూడా వాళ్ళకలేదు, క్రీస్తులు అంటుంటారు, లేదా క్రిస్టియన్స్ అంటుంటారు. వాళ్ళు ఏమన్నా సరే ఆయన మృతుల్లో నుంచి లేచాడు యేసు ప్రభు. ఇప్పుడు చదువు. తర్వాత ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను ఆలోచించుకో. ఆగు. అయినను అంటే ఏదో ఉంది కదా. చదువు. నేనేమై ఉన్నాను? దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది. ఒక వాక్యం వదిలేసావు నువ్వు ఇందాక. పైకెళ్ళు మళ్ళీ. మనసు బైబిల్ మీద భయభక్తులు కలిగి పెడితే చదివే వ్యక్తి ఎట్లుండాలి తెలుసా? నోటికి అందించాలి. అదే పండ్లు.
చదువు. అందరికీ కడపట అకాలమందు. అదుగో అసలు కథ అది. అందుకు నేను చదివించింది నా కథ. అందరికీ కనపడ్డాడు కానీ అకాలమందు పుట్టినట్టున్న నాకు కనబడేది. నాకు కనపడ్డాడమ్మా అంటున్నాడు పౌలు. అంటే సీజన్లో పుట్ల అయిన అన్సీజనల్ ఫ్రూట్ అని చెప్పుకున్నాడు ఆయనే. తగిన సమయంలో పుట్టలా. యేసు ప్రభు ప్రత్యక్షమై కొట్టేదాకా నేనొక అకాలమందు పుట్టిన వాడను, అలాగూ పుట్టాను అంటున్నాడు, పోల్చుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మనల్ని, మన కుటుంబాన్ని, భర్తలు వస్తే భార్యలు రారు, భార్యలు వస్తే భర్తలు రారు, వీరిద్దరు వస్తే బిడ్డలు రారు. సరే బిడ్డలను చూద్దామంటే చర్చిలు కూడా ప్యాంట్లు బనీళ్ళు వేసుకొని వస్తున్నారు. మీరు ఎవరు వస్తే నాకేంది అందులో భక్తి గారు ఏమన్నాడు తెలుసా? యు కమియర్, ఎవరు నువ్వు అన్నాడు. నేను నిలబెట్టి షో యువర్ పేరెంట్స్ అన్నాడు. నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. అదే మై ఫాదర్, మై మదర్, కాల్ దెమ్ హియర్. డోంట్ కమ్ నెక్స్ట్ టైం ప్లీజ్. రెండోసారి మీరు రావద్దు. ఇస్ దిస్ ఎ క్రిస్టియన్ డ్రెస్సింగ్? క్రైస్తవులు వేసుకునే డ్రెస్ అన్న ఈ ప్యాంట్లు బనీన్లు అసలు ఎందుకు? అవి కూడా పురుషులు ఎవరో స్త్రీలు ఎవరో గమనించలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈనాడు క్రైస్తవుల్లో. నేను లోకం గురించి చెప్పట్లే. ప్యాంట్లు వేస్తావా, బనీన్ వేస్తావా? చూసుకుంటున్నావా నీ అవతారం? అమెరికా అమ్మాయి అయ్యావా? అమెరికా వాళ్ళు చీరలు కొట్టుకున్నారు, యాంగ్లో చీరలు కొట్టుకున్నారు. మేమేం బలవంతం చేయలే. 10 మందిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్యాంట్ వేసుకొని బనీన్ వేసుకొని వస్తే ఏంది? నేను పంజాబ్ కూడా వెళ్ళా ఒకసారి. అక్కడ చూసా వృద్ధ స్త్రీలు కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు. అది చీర కంటే అనుకోవడం. 90 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను నా కళ్ళతో. పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు, పెద్ద ఆరేసి ఉంటాయి. మరి ఆ పంజాబ్లో నుంచి తీసుకొచ్చాడు దైవజనుడు భగత్ సింగ్ అని. ములాజే లేదు. రేపు ఈసారి వచ్చేటప్పుడు మీరు చక్కని వస్త్రాలు ధరించి రావాలా. తిమోతి పత్రికలో రాస్తాడు, తగుమాత్రపు వస్త్రములు ధరించుకోండి, లేకపోతే చెప్పు నేను తీసిస్తానన్నాడు భగత్ సింగ్ అన్న. ఆ అమ్మాయికి మంచి డ్రెస్ లేకపోతే నేను కొనిస్తాను, వచ్చే ఆదివారం. బుద్ధితో మార్చుకొని వచ్చారు. దేవుని వాక్యం పోగొట్టుకుంటాం మనం. దైవజనుడు చెప్పింది కరెక్ట్. లోకం ఎట్టుందంటే సేవకుడు చెప్పినట్టు ప్రజలు వినేటట్టు లేరు. నేను చెప్పినట్టు వినవయా, లేకపోతే నేను వాడి కాదు. ఆయనకు తెలుసు, దేవుడికి ముందే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే నా బిడ్డ ఇక్కడ తీసుకో. ₹1 టక్కని చేతిలో పెట్టాడు. ఒక 70 ఏళ్ళ వయసు ఆయన. ఫస్ట్ డ్యూటీ హ్యాపీ అని పడేసాను నేను. నా విలువ రూపాయి కాదన్నా. నా 70 ఏళ్ళ వయసులో రూపాయి పడేసిన దేవుడిని చూడలేదు నేను అన్నాడు ఆయన. అతను మళ్ళీ రాలా. ఆ రోజు మా అమ్మ చనిపోయింది. ఏమిటి షాక్ అనుకున్నాను. కాబట్టి ఇంత చేసి నేను సంపాదించుకుంది ఏంటంటే క్రీస్తును సంపాదించుకున్నాను. తల్లి బాని, తండ్రి బాని, తమ్ముడు బాని, మానవుడు బాని, ఎవరు బాని, నేను క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము సమస్తము ప్యాంటుతో సమానంగా. కొన్ని సంఘాల్లో ప్యాంట్ అనరు, అసహ్యంగా ఉంటుంది ఆ మాట. ఏంటంటే అన్ని కడుపులోనే పెట్టుకొని గప్పెడా. పొద్దున్న లేసి మా కుటుంబం మొత్తం పరగడుపుతో వస్తాం. ఎండాకాలం కాబట్టి నీళ్లు తాగుతాం, ఎండబెట్టుకుంటాం, పోయి తింటాం, లేకపోతే పెడితే తింటాం. ముందు నేను నా కుటుంబం సరి చేసుకోవాలా. నీ కొడుకు, నీ కూతురు, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి. జాగ్రత్త. మరలా చెప్తున్నాను, మనమందరం కూడా అకాల పండ్లు పుట్టినట్టు పుట్టిన వాళ్ళం. అది దేశంలో భక్తుడు లేకపోయినట్టు.
యథార్థవర్తనుడు ఒక్కడూ లేకపోయినట్ట. అందుకు పోరాడుతున్నాను నేను. ప్రభువా, యథార్థంగా బ్రతకాలి, నాకు సహాయం చేయి. ఆ చెట్టుని శపించాడు దేవుడు, అది ఎండిపోయింది. అయితే ఇది యెరూషలేమును సూచిస్తూ ఉంది. ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగా, కానీ అంత వరకు మీరు నన్ను చూడనన్నాడు అంతే. ఈనాటికి సస్తున్నావు యెరూషలేములో, మా మెస్సయ్య వస్తాడు వస్తాడు వస్తాడని. ఆయన వచ్చాడు, సకల ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆయన వస్తే తీర్పరిగా వస్తాడు దేవుడు. యోహాను రాసిన 2వ పత్రిక, ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై మీకిది వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల ఎవరున్నారు మనకి? ఉత్తరవాది యేసుక్రీస్తు ఉన్నాడంట. ఇంగ్లీష్లో చదువు. We have an advocate with the Father to intercession for us. ఒక అడ్వకేటు, ఒక లాయరు, తెలుగులో ఉత్తరవాది అంటే ఎవరికి అర్థం అవుతుంది? ఉత్తరవాది పోస్ట్ మ్యానా, ఉత్తరాలు ఇచ్చేవాడా? ఈజ్ అన్ అడ్వకేట్. ఆనాటి నుంచే ప్రజల పక్షాన ఒక అడ్వకేట్ నిలబడి కోర్టులో వాదిస్తున్నాడు. బైబిల్లో లేకుండా ఏమీ లేదు. దేవుడు వాడిని ఒక అడ్వకేట్ చేశాడు. నాకు తెలియలేదు. ఈ రోజుల్లో అంతా బీటెక్కులు, ఎంటెక్కులు, ఆ టెక్కులు, ఈ టెక్కులు టక్క ఏదో చేస్తున్నారు అనుకున్నా. దేవుడు వీడిని పట్టుకొని తీసుకొచ్చాడు. ఎంబీఏ చదువుతుంటే సగంలో తీసుకొచ్చేసాడు బెంగళూరు నుంచి. ఏంటో దేవుని ప్లాన్. లెట్ ఇట్ ప్రొసీడ్, జరగని. ఇప్పటికి 39 సంవత్సరాలు ఒక్క పిల్ల దొరకట్లే. ఏం చేయాలి? 40వ సంవత్సరం అయ్యేదాకా. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకి చేసుకున్నాడు? 40 సంవత్సరాలు రిబకాను తీసుకొచ్చాడు. ఓర్చుకోవాలా, సహించాలా. సహిస్తే వెళ్తావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దీర్ఘశాంతుడు ఆయన, చాలా వెయిట్ చేస్తాడు. పాపము చేయకుండాకై మన కోసం అడ్వకేట్ని పెట్టాడు కదా దేవుడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నేను సరిచేస్తాను తండ్రి, నువ్వు సరిచేయి.